జలాశయాల్లో పూడిక తీస్తే ఇసుక, మట్టి, రాళ్లు సహా వ్యర్థాలన్నీ బయటకు రావాలి. కానీ అత్యధికంగా ఇసుక మాత్రమే బయటకు వస్తోంది. ఇది కరీంనగర్ జిల్లా దిగువ మానేరు డ్యాంలో చేపట్టిన పూడికతీతలో జరుగుతున్న తతంగం. సెడిమెంట్ వెలికితీత పేరుతో కేవలం ఇసుక తీయడం అనే అనుమానాలకు తావిస్తోంది. కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు చేపట్టిన సెడిమెంట్ వెలికితీత ఇసుక చుట్టే తిరుగుతోంది. ఎల్ఎండిలో ఇప్పటి వరకు 7,83,000 మెట్రిక్ టన్నుల పదార్థాన్ని వెలికితీయగా అందులో 7,65,000 మెట్రిక్ టన్నులు ఇసుకే ఉంది. మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు కలిపి తీసింది 18,511 మెట్రిక్ టన్నులు మాత్రమే. మొత్తం వెలికితీసిన పదార్థాల్లో 98% ఇసుకే ఉండగా కేవలం 2% మాత్రమే పూడిక నమోదైంది. పూడికతీత ద్వారా జలాశయంలో పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెంచడమే ప్రధాన ఉద్దేశ్యమని ప్రకటించిన క్షేత్రస్థాయిలో నమోదైన గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. జలాశయాల్లో పేరుకుపోయిన ఇసుక, మట్టి, రాళ్లు, వ్యర్థాలతో కూడిన నిక్షేపాల్ని వెలికితీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కడెం, మధ్య, దిగువ మానేరు జలాశయాల్లో 3.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టును 1,457 కోట్ల రెవెన్యూ జనరేషన్ మోడల్ ద్వారా అమలు చేసేందుకు పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం జలాశయ గర్భంలో పేరుకుపోయిన నిక్షేపాల్ని బయటకు తీస్తారు. వాటిలోంచి ఇసుక, మట్టి, రాళ్లు సహా ఇతర నిక్షేపాల్ని వేరు చేస్తారు. అలా వెలికి తీసిన నిక్షేపాల్లో ఇసుకను అమ్మి టన్నుకు నిర్దేశించిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తారు. అలా 20 ఏళ్లకు ఒప్పందం కుదిరింది. గతేడాది అక్టోబర్ నుంచి దిగువ మానేరు డ్యాంలో పూడికతీత మొదలైంది. కార్యకలాపాల కోసం నీటిపారుదల శాఖ ఎల్ఎండికి చెందిన 50 ఎకరాల్ని గుత్తేదారు సంస్థకు కేటాయించింది. ఇప్పటి వరకు సుమారు 7,83,000 మెట్రిక్ టన్నుల ఇసుకను వెలికితీయగా 1,13,000 మెట్రిక్ టన్నుల ఇసుకను డిస్పాచ్ చేశారు. అయితే వెలికితీసిన నిక్షేపాల్లో 98% ఇసుకే ఉండడం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అనుమతులు కోరడం, లీజు నిబంధనల్లో సడలింపులు కోరడం, ఇసుక ధరలపై రాయితీలు, ఏటా ధరల పెంపుపై పునరాలోచన, రవాణా అనుమతులు సరళీకరణ వంటి ప్రతిపాదనల్ని తెరపైకి తేవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డిని వివరణ కోరగా జలాశయ గర్భంలోని నిక్షేపాల్లో పూడిక, ఇసుక నిష్పత్తులు ప్రతి ప్రాంతంలో ఒకేలా ఉండేవని చెప్తున్నారు. నిర్ణీత కోఆర్డినేట్స్ పరిధిలో మట్టి 10 నుంచి 90% వరకు ఉండొచ్చని తెలిపారు. వెలికి తీసిన ఇసుకకు ప్రభుత్వానికి నిర్ణీత రుసుము, జీఎస్టీ సహా ఇతర పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన పర్యవేక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.